తెలుగు తెరపై అతి తక్కువ సమయంలోనే అన్స్టాపబుల్ క్రేజ్ సంపాదించుకున్నటువంటి హీరోయిన్ శ్రీలీల. తన ఎనర్జెటిక్ డాన్స్ కావచ్చు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ తనతో పాటు వచ్చిన హీరోయిన్ని, తన తర్వాత వచ్చే హీరోయిన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ క్రాస్ చేసి ఎన్నో డిజాస్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ టాప్ హీరోస్ అందరి ఆప్షన్గా కూడా నిలిచింది. వస్తున్న యూత్ఫుల్ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే సీనియర్ యాక్టర్స్ కావచ్చు, అందరు హీరోస్ నటించే సినిమాల్లో ఖచ్చితంగా ఫస్ట్ శ్రీలీల పేరు అయితే వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి శ్రీలీల తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయినటువంటి శ్రీలీల యాక్టర్ అయినప్పటికీ కూడా ఒక ఈవెంట్లో చేసినటువంటి కామెంట్సే ఈ వివాదానికి కారణం. శ్రీలీల ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల పీరియడ్స్ గురించి మాట్లాడుతున్న క్రమంలో, నేను నా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా డ్యాన్స్ చేశాను, షూటింగ్లో పార్టిసిపేట్ చేశాను, కాబట్టి మహిళలందరూ పీరియడ్స్ అనే దాన్ని ఒక సాకుగా చూపించకూడదు అనే ఒక పాజిటివ్ స్పిరిట్లో చెప్పుండొచ్చుగాక, అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసే పనికి అది అడ్డు రాకూడదు, ఇట్లా ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుండొచ్చు, పాజిటివ్ యాంగిల్లో చెప్పుండొచ్చు. కానీ దీనికి మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు, నెటిజన్స్ అందరూ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఒక యాక్టర్ యూజువల్గా కమెంట్ చేస్తే దానికి పెద్ద సీరియస్నెస్ ఉండదు, అది యూజువల్గా ఆవిడ ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు అని వదిలేస్తారు. కానీ శ్రీలీల యాక్టర్తో పాటు ఒక బాధ్యతాయుతమైన డాక్టర్ అయ్యి ఉండి అటువంటి కమెంట్స్ చేయడాన్ని మాత్రం నెటిజన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీకు నొప్పి లేకపోయినంత మాత్రాన, నీకు పీరియడ్స్ పెయిన్ లేనంత మాత్రాన మహిళలందరికీ అదే ప్యాటర్న్ ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? సో మీరు అటువంటి కమెంట్ చేయడం ఏంటి అని చాలా కమెంట్స్ అయితే నెగిటివ్గా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీని గురించి చూస్తే మహిళలకు వచ్చేటువంటి ఈ పెయిన్ని, పీరియడ్స్లో వచ్చేటువంటి పెయిన్ని డిస్మెనోరియా అంటారు. ఇది మహిళలందరికీ ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు మహిళలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా, వాళ్ళు రొటీన్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నా, వాళ్ళ రొటీన్లో ఫిట్నెస్ అనేది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో పార్ట్ అయితే వాళ్ళకేమీ పీసీఓడిగా అనేటువంటి సమస్యలు ఏమీ లేకపోయినా, కండరాల సమస్యలు ఏమీ లేకపోయినా వాళ్ళకి పెయిన్ ఉండేటువంటి ఛాన్సెస్, లేకపోతే పెయిన్ని టాలరేట్ చేసేటువంటి శక్తి ఉంటుంది. అది జస్ట్ ఒక డిస్కంఫర్ట్లో అనిపించినా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన మహిళలు ఎవరైతే కొంత ఫ్యామిలీ బాధ్యతల వల్ల కావచ్చు, కొంచెం హెల్త్ ఇగ్నోర్ చేయడం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్కి దూరంగా ఉండడం కావచ్చు, వాళ్ళందరికీ పీసీఓడి సమస్యలు ఉన్నా, కండరాల్లో ఎటువంటి సమస్య, ముఖ్యంగా మజిల్ మాస్, ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఆర్థరైటిస్, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకి వామిటింగ్స్ కావచ్చు. ఇంకా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే అటువంటి మహిళల్లో హార్ట్ అటాక్ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ పీరియడ్ టైంలో ఉంటుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. సో అందరు మహిళలకి ఒకేలా ఉండదు కాబట్టి దాన్ని జనరలైజ్ చేసి ఇది చాలా ఒక చిన్న సాకు అని చెప్పడాన్ని ఆమె బాధ్యత రాహిత్యంగా నెటిజన్స్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇటువంటి కమెంట్స్ చేసినప్పుడు యూజువల్గా ఎవరైనా టాప్ స్టార్ కానీ ఎవరున్నప్పుడు వెంటనే ఒక రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చేసి సాధ్యమైన త్వరగా వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తుంటారు. మరి శ్రీలీల ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. అందులో గతంలో వచ్చినటువంటి ఒక కోర్టు తీర్పు కూడా మహిళలకి మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఇస్తే అది వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తుంది అనేటువంటి ఒక కోర్టు విషయంలో కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. సో ఈ సందర్భంలో ఆ శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా మహిళల మెన్స్ట్రువల్ పెయిన్ గురించి శ్రీలీల చేసిన కమెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారో కమెంట్స్లో తెలియజేయండి.